హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో కూరల రుచిని పెంచే గరం మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెజ్లోకి అలాగే నాన్ వెజ్లోకి వేరువేరుగా ఈ గరం మసాలాల్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ కప్ అంటే మీరు ఏదైనా బౌల్ తీసుకొని అదే బౌల్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకొని వేసుకోండి. అంటే ఏ బౌల్తో అయితే ధనియాలు తీసుకున్నారో అదే బౌల్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసుకొని వేసుకోవాలి. ధనియాలు జీలకర్రని వేయించుకోవాలి. ఈ మసాలాలు పర్ఫెక్ట్గా వేగాలంటే అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. అప్పుడే మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఈ మసాలాలు అయితే ఫ్రై అవుతాయి. ఈ మసాలాలు మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడైతే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరలా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఏ బౌల్తో అయితే ధనియాలు తీసుకున్నామో అదే బౌల్తో 1/2 కప్పు దాల్చిన చెక్క తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు లవంగాలు తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 6-7 యాలుక్కాయలను కూడా వేసుకోండి. ముందు వీటిని వేయించుకోండి. వీటిని మాడిపోకుండా వేయించుకోండి. గరం మసాలాల రుచి అంతా వీటిని వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇవి మాడిపోయినా కానీ లేదా అసలు వేగకపోయినా కానీ టేస్ట్ అనేది అంత బాగుండదు. కాబట్టి మంచి అరోమా వచ్చే వరకు వీటిని వీలైతే లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇలా చెక్క, లవంగ, యాలకులు వేయించుకున్న తర్వాత చివరగా 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. గసగసాలు వేసిన తర్వాత ఇంకా వేయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడికే గసగసాలు ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఏ ప్లేట్లో అయితే ధనియాలు జీలకర్ర వేయించుకొని వేసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ మసాలాలని కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీ వేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత గరం మసాలా పొడి కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాబట్టి ఆ వేడి కూడా తగ్గే వరకు బయట ఉంచుకొని ఆ తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే గుమగుమలాడే వెజ్ గరం మసాలా 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఈ గరం మసాలా వెజ్ కర్రీస్లోకి అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆలు టిక్కీ అలాంటి వాటిల్లోకి ఈ గరం మసాలా అయితే బాగుంటుంది. అంతేనండి, సింపుల్ వెజ్ గరం మసాలా వెజ్ కర్రీస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేయండి. తర్వాత నాన్ వెజ్లోకి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలతో పాటుగా 1 టేబుల్ స్పూన్ సోంపు అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద అసలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాల్ని చాలా ఓపికగా దగ్గరుండి వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ మసాలాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మరికొన్ని మసాలా దినుసులు వేయించుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు వేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న స్పైసెస్ తీసుకుంటే మసాలా ఫ్లేవరు చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకులను కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే 4 అనాస పువ్వులు వేసుకోవాలి. పెద్దవైతే 4 వేసుకోండి, చిన్నవైతే 6 అనాస పువ్వుల వరకు వేసుకోండి. అలాగే జాపత్రిని 1/4 వంతు వేసుకోండి. ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ముక్క అయితే సరిపోతుంది. అలాగే 2 నల్ల యాలకులు వేసుకోండి. ఈ నల్ల యాలకులు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే మరాఠీ మొగ్గ చాలా చిన్నది వేసుకోండి. ఇది కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఇందులోకి చిన్న రాతి పువ్వు కూడా వేసుకోండి. రాతి పువ్వు కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి తీసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ మసాలాలోకి కానీ లేదా ఇలా నాన్ వెజ్ గరం మసాలాలోకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్ని కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినట్లు మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చివరిగా ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కలర్ బాగుంటుంది నాన్ వెజ్ గరం మసాలాకి, కాబట్టి 2 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేశాను. మీరు నార్మల్ ఎండుమిర్చినైనా 2 వేసుకోవచ్చు.
ఇలా స్పైసెస్ అన్నింటినీ పర్ఫెక్ట్గా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ధనియాలు, సోంపు, షాజీరా ప్లేట్లో వేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్రై చేసుకొని, అదే ప్లేట్లోకి ఈ స్పైసెస్ని కూడా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నాన్ వెజ్లోకి తయారు చేసుకునే ఈ గరం మసాలాని మిక్సీ వేస్తున్నప్పుడే నిజంగా స్పైసెస్ అరోమా అనేది గుమగుమలాడిపోతుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ఈ స్పైసెస్ అన్ని వేసుకొని నాన్ వెజ్లోకి గరం మసాలాని ట్రై చేసి చూడండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న ఈ గరం మసాలా వేడి కొంచెం తగ్గిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఇది కూడా 6 మంత్స్ వరకు అస్సలు పాడవదు. అదే అరోమాతో ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, నాన్ వెజ్ గరం మసాలా అయితే రెడీ అయినట్లే. వెజ్లోకి నాన్ వెజ్లోకి ఇలా సపరేట్గా గరం మసాలాలని ప్రిపేర్ చేసుకొని వాడుకొని చూడండి. కూరల రుచి చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.